మంచిది. సంఘ క్షేమాభివృద్ధి గురించి మనం అనేకమైన విషయాలు ఆలోచిస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు సంఘ క్షేమాభివృద్ధిలో ప్రతి విశ్వాసి నాయకుడుగా అభివృద్ధి చెందాలి. నాయకుడు అంటే తెలుసు కదా. నాయకుడు అంటే మనకు తెలిసింది లోకములో రాజకీయ నాయకులే తెలుసు కదా. నాయకులు అంటే సినిమాల్లో నాయకులు ఎవరు? ఇంగ్లీష్లో చెబుతారు, తెలుగులో హీరోకే నాయకుడు కదా. ఇంట్లో నాయకుడు చెప్పండి. ఇంట్లో నాయకుడు వినపట్ల స్త్రీల్లో నుంచి సౌండ్ రావాలి పెద్దగా. యజమానుడు పురుషులు. డూ అంటేనే పురుషులు. లోకంలో నాయకులు అంటే రాజకీయ నాయకులు కనపడతారు. అలాగే ప్రతి పనిలో ఒక గ్రూపులో, అది ఆఫీస్ కావచ్చు, పొలం పని కావచ్చు, ఏ పని అయినా కావచ్చు, ఆ పనిని బట్టి ఆ నాయకుడికి పేర్లు మారుతూ ఉంటాయి. ఆఫీసులో అయితే మేనేజర్ అంటారు కదా. అంటే ఆఫీస్ మొత్తాన్ని మేనేజ్ చేసేవాడు బాస్ కాబట్టి మేనేజర్ అంటారు. అదే పొలం పనికి వెళ్ళామనుకోండి ఏమంటారు? మేస్త్రి అంటారు. ఇంకొంచెం కూలి పని, మూటలు మోసే పని అనుకో, ముఠా మేస్త్రి అంటారు. పేర్లు ఏవైనా వీళ్ళందరూ చేసే పని ఏంటంటే నాయకత్వం. నాయకుడు అనగానే మనకి ఏమర్థం కావాలంటే నలుగురిని కలిపి ఒక పనిని నిర్వహించే విధంగా ప్రేరేపణ ఇవ్వగలిగిన వాడు నాయకుడు. అయితే క్రైస్తవ్యంలో దేవుడు కోరుకున్న విధానాన్ని బట్టి అనేకులను ఒక త్రాటిపై నడిపించగలిగిన సామర్థ్యం కలిగిన వాడే నాయకుడు. లోకంలో నాయకులకి, ప్రభువులో ఉన్న నాయకులకి చాలా వ్యత్యాసం ఉంది. లోకంలో ఉన్న నాయకులు అధికారాన్ని చలాయిస్తారు. ఎలా చేస్తారు? అధికారాన్ని చలాయిస్తే పనులు చేయిస్తారు, చేయించుకుంటారు. అంటే వాళ్ళు చేయరు కానీ చేయిస్తారు. ఒకవేళ చేయాల్సి వస్తే చేసినట్టు నటిస్తారు ఫోటో కోసం, అంతే కదా. రాజకీయ నాయకులు రోడ్లు ఓడవాలనుకోండి, చీపురు పట్టుకుంటాడు, తీసావా ఫోటో అంటాడు, తీసేదాను కానీ చీపురు అవతలోడికి ఇచ్చేస్తాడు. కానీ క్రైస్తవ్యంలో నాయకుల గురించి దేవుడు చెప్పిన మాట ఒకటి చూసుకొని మనం ముందుకు వెడదాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 42వ వచనం నుండి చదువుదాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 42వ వచనం నుండి. యేసు వారిని తన యొద్దకు పిలిచి, వారంటే ఎవరు? శిష్యులు. వారితో ఇట్లా, నేను అన్యజనులలో అధికారులని ఎంచబడిన వారు వారి మీద, అంటే ప్రజల మీద ప్రభుత్వం చేయదు. అంటే లోకంలో ఉన్న నాయకుల గురించి చెప్పాడు. అధికారి అంటే నాయకుడు. ఏం చేస్తారంట? మనుషుల మీద ప్రభుత్వం చేస్తారు. అంటే అధికారాన్ని చలాయిస్తారు. అధికార దర్పాన్ని చూపిస్తూ, నేను అధికారిని, నువ్వు పనివాడు, నా కిందవాడు కాబట్టి చేయాలి అని అధికార దర్పాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. వారిలో గొప్పవారు వారి మీద అధికారము చేయుదురని మీకు తెలియను. ఇప్పుడు ఇది లోకం గురించి చెప్పాడు. ఇప్పుడు క్రైస్తవ్యంలో క్రైస్తవుల గురించి, సంఘాన్ని గురించి చెప్తున్నాడు. మీలో అలాగ ఉండకూడదు. మీలో ఎవడైనను గొప్పవాడై ఉండగోరిని ఎడల, అంటే అధికారై ఉండాలంటే వాడు మీకు పరిచారము చేయువాడై ఉండవలెను. యేసుక్రీస్తు వారు కూడా అదే చేశానని 45వ వచనంలో చెప్తున్నాడు. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణముని ఇచ్చుటకు వచ్చనెను. యేసుక్రీస్తు వారు కూడా పరిచారం చేయించుకోవటానికి రాలేదంట, చేయటానికి వచ్చాడు. ఇప్పుడు నాయకులుగా ఉన్నవారు ఏం చేయాలంట? క్రైస్తవ్యంలో నాయకులు పరిచారము చేయించుకోవటం కాదు కానీ చెయ్యాలంట. లోకంలో అయితే పరిచారం చేస్తారు, చేయించుకుంటారు అధికారులు. క్రైస్తవ్యంలో నాయకులు ఏం చేయాలంట? పరిచారము చేయాలి. నాయకుడికి ఉండాల్సిన లక్షణాల్లో ఇది ముఖ్యమైనది.
పరిచారం చేసేవాడే నాయకుడు. అందులో ఏ పనైనా సరే నేనా అనే ఫీలింగ్ ఉండకూడదు. అంటే ఆ ఫీలింగ్ లేకుండా ఉండాలంటే బాప్తిసంతోనే ఈ వ్యక్తి చనిపోవాలి. చనిపోయిన వ్యక్తి ఏదన్నా పాత అలవాట్లు, పాత పద్ధతులు ఏమన్నా కొంచెం ఉంటే రోజు రోజుకి చంపేసుకోవాలి. రోజు రోజుకి ఏం చేసుకోవాలి? చంపేసుకొని నాయకుడు స్టేజీకి ఎదిగినప్పుడు అసలు ఏముండదు, నేను అనే ఆ ఇగోనే ఉండకూడదు. అది ఉందంటే ఇంకా నువ్వు ఎవరికి పరిచర్య చేయలేవు. ఒకవేళ చేస్తే నటించటమే తప్ప హృదయపూర్వకంగా దేవుడు తగ్గించుకోమన్నాడు కాబట్టి నేను అన్నీ వదిలేశాను, ఇప్పుడు నేను అందరికీ పరిచర్య దేవుడు చేయమన్నాడు కాబట్టి చేస్తున్నాను అనుకోవాలి. అందరి ముందు నటించటం కాదు పరిచర్య చేయటం అంటే. హృదయపూర్వకంగా పూర్ణ హృదయంతో చేసిన వాడే నిజమైన క్రీస్తును పోలి పరిచర్య చేసేవాడు. అలాంటి వాడే నాయకుడు ఉండాలి. అయితే సంఘములో ఒకడు ఉండకూడదు నాయకుడు. కానీ ఈరోజు ఏ సంఘమైనా లక్షల మంది వ్యక్తులు ఉన్న సంఘమైనా నాయకులు ఎంతమంది ఉంటున్నారు? ఒక్కళ్ళే ఉంటున్నారు. బైబిల్లో నాయకుడన్నా, బోధకుడన్నా, అధ్యక్షుడన్నా, పెద్దన్నా, ఈ కాపరన్నా ఇవన్నీ ఒకే పదవిని సూచిస్తూ ఉన్నాయి. పేర్లు రకరకాలుగా ఉన్న వీరంతా చేయవలసిన పని ఒకటే. మనకు చాలా వచనాలు ఉన్నాయి దాని గురించి. ఒకసారి మనం బైబిల్లోకి తొంగి చూడగలిగితే 20వ అధ్యాయము అపోస్తుల కార్యాల గ్రంథం, అపోస్తుల కార్యాల గ్రంథం 20వ అధ్యాయం 17వ వచనం చదవండి ఒకసారి. అతడు మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానము పంపి ఎవరిని పిలిపించాడు? ఎఫెసీ సంఘములో ఉన్న పెద్దలను పౌలు గారు పిలిపించి, పెద్దను పిలిపించాడా పెద్దలను పిలిపించాడా? అంటే ఎఫెసీ సంఘంలో 2 కంటే ఎక్కువ మంది పెద్దలు ఉన్నారు. పెద్దలను పిలిపించాను అంటే ఒక సంఘానికి పెద్దలు చాలామంది ఉన్నారంటే మనకి ఏమర్థం కావాలంటే ఒక్కడే కాదు, సంఘానికి ఎక్కువ మంది పెద్దలు ఉండాలి. ఇక్కడ లోకంలో ఏంటంటే ఒక కాపరి ఉంటాడు, ఆ కాపరి కింద కొంతమంది పెద్దలు ఉంటారు. అది డేకన్లని అనొచ్చు, ఇంకేదన్నా పేర్లు పెట్టుకుంటారు. కానీ బైబిల్లో ఎలా ఉందంటే పెద్దలే కాపర్లు. చదువుతాం, మనం ముందుకు చదువుతా వెళితే మనకు అర్థమైంది. సంఘ పెద్దలను పిలిపించను, వారు తన యొద్దకు వచ్చినప్పుడు అతడు వారితో ఇట్లా నేను చాలు. అంటే ఎఫెసీ సంఘం నుంచి పౌలు గారు పెద్దలను పిలిపించినట్లుగా మనకి ఇక్కడ అర్థమవుతుంది. అలాగే 27వ వచనం అదే అపోస్తల కార్యం 28 చదువుదాం. 7-8 దేవుని సంకల్పం అంతయు మీకు తెలుపకుండా నేనేమీ దాచుకోలేదు. అంటే ఇదంతా పెద్దలతో మాట్లాడుతున్నాడు. ఆ వచనం 17వ వచనం నుండి మనం చదివితే పెద్దలతో మాట్లాడుతున్నాడు. చివరిగా ఏమంటున్నాడంటే దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు. ఇందులో మనం కొంచెం మనసు పెడితే అర్థమయ్యే విషయం ఏంటంటే దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘాన్ని కాయుటకు అన్నాడు. ఎవరికి చెప్తున్నాడు ఈ మాటలో? పెద్దలకు. అంటే పెద్దల సంఘాన్ని ఏం చేయాలి? పెద్దల సంఘాన్ని కాయాలంటే బెత్తం తీసుకొని సిట్ స్టాండ్ అంటవేనా? మరి కాయమంటే అర్థం ఏంటి? నీళ్ళు కాస్తాం కదా, అలాగా చెగబెట్టటమా? కాయటం అంటే కాపలా కాయాలి. ఈరోజు సంఘంలో వచ్చారు కదా, ఈ సంఘం వదిలి బయటికి వెళ్ళిన తర్వాత ఈరోజు ఎవరు రాలేదు ఎవరికన్నా తెలుసా? ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా మనం వచ్చాం వెళ్ళాం అంతే. అంటే గమనింపు ఉండాలి. కాయటం అంటే అర్థం ఏంటి? ఒక రైతు పొలాన్ని కాస్తున్నాడంటే ఏం చేస్తాడు? పొలంలో ఎక్కడైనా ఏదైనా జంతువు వచ్చిందా, లేకపోతే ఏదైనా పక్షులు వచ్చి ఆ గింజలు తింటున్నాయా, ఏమున్నాయి పొలంలో మొత్తాన్ని ఆ పొలంలో ఒక హైట్గా ఒక కర్రలతో ఒక సింహాసనం లాగా వేసుకొని దాన్ని మంచ అంటారు.
దాని మీద కూర్చొని పక్షులు వస్తే శబ్దాలు చేస్తాడు, కునుకక నిద్రపోక కాపలా కాస్తూ ఉంటాడు కదా రైతు. అలాగే సంఘములో పెద్దలు ఏం చేయాలంట? సంఘాన్ని కాయాలి. కాయటం అంటే అర్థం ఏంటంటే సంఘములో ఏముంది ఏమి లేదు, ఎవరు వచ్చారు ఎవరు రాలేదు, ఒకవేళ రాకపోతే ఎందుకు రాలేదు, ఇది ఎవరికి పట్టట్లేదు అంటే సంఘములో నాయకులుగా అభివృద్ధి చెందిన వాళ్ళు ఎవరు లేరని అర్థం. మనం రావటమే అంతంత మాత్రం, మనల్నే ఒకటి నడిపించాలి. 15 ఏళ్ళు 20 ఏళ్ళు సంఘానికి వస్తున్న వ్యక్తికి కూడా మరొక వ్యక్తి ఫోన్ చేసి ఈరోజు ఆదివారం అని గుర్తు చేసే దౌర్భాగ్యపు స్థితిలో ఉన్న విశ్వాసులు చాలామంది ఉన్నారు. ఆదివారం అయితే మనకేంటి, మన లెక్క ప్రకారంగా నిద్ర లేచినప్పుడు వెళ్దాం, ఎవడే అంటాడు అని నిర్లక్ష్యంగా సంఘానికి వచ్చే పాత విశ్వాసులు ఉన్నారు. వీళ్ళు నాయకులుగా ఎప్పుడు అభివృద్ధి చెందుతారు చెప్పండి? అంటే అభివృద్ధి కావాలి, డెవలప్మెంట్ లేకపోతే దేవుడు మెచ్చడు. ఇంట్లో సంపాదనలు అభివృద్ధి లేకపోతే ఇంట్లో పోరు ఉంటుంది, భార్య వలన పిల్లల వలన. పెళ్ళయి పిల్లలకు పుట్టకపోతే భయంకరమైన పోరు ఉంటుంది. ఏ విషయంలో అభివృద్ధి లేకపోయినా పిల్లలు సరిగ్గా ఎదక్కపోతుంటే పోరు ఉంటుంది, పిల్లలు సరిగ్గా చదవకపోతే పోరు ఉంటుంది. సంఘంలో ఎదక్కపోతే మాత్రం ఎలాంటి పోరు లేదు. ఇంకా గట్టిగా చెబితే మనలోనే ఆ పోరాటం లేదు. అంటే అర్థం ఏంటంటే సంఘానికి వెళ్ళటం రావటం సిట్టు స్టాండు ఆమెన్ అంతే. ఇంతకు మించి అభివృద్ధి లేకపోతే సంఘం అభివృద్ధి చెందదు, క్షేమాభివృద్ధి చెందదు. సంఘం క్షేమాభివృద్ధి చెందాలంటే సంఘములో ఉన్న విశ్వాసులు ఏమవ్వాలి? నాయకులుగా తయారవ్వాలి. పెద్దలకు చెప్తూ పౌలు గారు మీరు సంఘాన్ని కాయాలి అంటున్నారు. కాయటం అంటే అన్నీ చూసుకోవాలండి. సంఘములో ఎక్కడ బూజు ఉందో చూడరు, ఎవరు ఎక్కడేం మరకుందో చూడరు. ఇది మంది కాదు, వచ్చామా కూర్చున్నామా వెళ్ళిపోయామంతే. మొన్న నా ట్యూబ్ లైట్ కింద పడి పగిలింది, పగలలేదండి, కింద పడి పాడైపోయింది. దాని గురించి ఎవరికి తెలియదు. తెనాలి సంఘంలో 2-3 వారాల నుంచి ఒక ఫ్యాను కీస్ అంటుంది. చెప్పంగా ఎప్పుడుకో ఉపదేశారు, సహోదరులు తీసుకెళ్ళి చేశారు. అదే ఇంట్లో అయితే, ఇంట్లో ఏదైనా వస్తువు కొరవడింది అనుకోండి, లేదా ఈ వస్తువు ఏదైనా పాడైంది అనుకోండి, ఇమ్మీడియట్గా ఏం చేస్తారు? అందరు కలిసి చర్య తీసుకుంటారా? తీసుకోరా? బుర్రలోపండి, తీసుకుంటారు. అదే సంఘం అయితే బాధ్యత లేదు, ఇది మంద కాదు అన్నట్టుగా ఏదో గెస్ట్లాగా వచ్చి, అతిథులు, గెస్టులు అంటే తెలుగులో అతిథుల్లాగా వచ్చి అలా వెళ్ళిపోతాం. సంఘాన్ని కాయమంటున్నాడు పెద్దలు, సంఘాన్ని కాయాలి. కాసేది ఎందుకంటే నిన్ను అధ్యక్షుడిగా పెట్టాడంట, అదే అంటున్నాడు కదా. పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేని యందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు, అంటే నీ వరకు నిన్ను నువ్వు జాగ్రత్త చేసుకోవాలి, ప్లస్ మందను గురించి కూడా జాగ్రత్త పడాలంటే మన గురించే మనకు జాగ్రత్త లేనప్పుడు ఇంకా మందను గురించి ఆడొచ్చింది మందంగా కదా. అందరూ ఈ విషయంలో మందంగానే ఉంటున్నారు. ఒక విషయంలో ఏదన్నా పర్వాలేదు కాస్త నేర్చుకుంటున్నారు, వాక్యం చెప్తున్నారని సంతోషిస్తున్నానో లేదో మరొక విషయంలో డౌన్ అయిపోతున్నారు. కాపరిగా లేదా అధ్యక్షుడిగా లేక పెద్దగా ఉన్న వ్యక్తి అన్ని విషయాలు పర్ఫెక్ట్గా పాటించి బోధిస్తేనే వింటాం అంతంత మాత్రం కదా. అందులో కూడా గోతులు ఎత్తుకుతారు. నువ్వు ఒకటి బోధించి ఒక విషయంలో ఫెయిల్ అయ్యావు అనుకోండి, ఏమవుతాం? అవతలోళ్ళు చూపంతా ఇలాగే ఉంటుంది, నువ్వు చేసావా అని. ఇదైతే చెప్తున్నాడు కానీ ఆ విషయంలో ఆయన లేడుగా. ఇది మొత్తం పోయేస్తుంది, తుఫానుకు వచ్చి కొట్టుకుపోయిన, సునామీ వచ్చి కొట్టుకుపోయినట్టుగా అలా మొత్తం కొట్టుకుపోతుంది. అవుదాం అనుకున్న వాడికి కాస్త ఎంకరేజ్మెంట్ ఇచ్చి, బాగా చెప్తున్నావు, ఈ విషయంలో కూడా మార్చుకొని ప్రేమతో సరిచేసి చెప్పేవాళ్ళు ఏడున్నారు? గుచ్చి అవతల వ్యక్తిని నువ్వు ఇందులో ఫెయిల్ అని డిస్కరేజ్ చేసేవాళ్ళే తప్ప, అంటే ఏమంటారు దాన్ని, అణిచివేసేవాడే తప్ప కాస్త డెవలప్ చేద్దాం, అభివృద్ధి చేద్దాం, ఈ విషయంలో ఉన్నాడు అన్న, ఈ విషయంలో కూడా ఉంటే ఎంత బాగుంటుంది. అలా ఒక్కొక్కటి పాటిస్తే నువ్వు చాలా డెవలప్ అవుతావు అన్న అని సపోర్ట్ చేసేవాళ్ళు లేరు. ఇది పురుషులకే కాదు, స్త్రీలకు కూడా. స్త్రీలలో సంఘంలో నాయకత్వం ఇవ్వలేదు కానీ దేవుడు, ఒక మాట చూడండి, తిమోతి 1 పత్రిక
నేనంటే మళ్ళీ బాగోదు. 2వ అధ్యాయము 12వ వచనం. సంఘ కాపరి రాండ్రు ఉన్నారు ఈరోజు సంఘాల్లో చాలామంది. దేవుడు ఒప్పుకోలేదు. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. స్త్రీ మౌనముగా ఉండవలసినదే కానీ ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవీయను. పురుషుని మీద అధికారము చేయటానికి సెలవు. ఎందుకంటే ముందు ఆదాము తర్వాత అవ్వ అంటున్నాడు. ఆదాము మోసపరచబడలేదు, కానీ దాని కింద చదివితే స్త్రీ మోసపరచబడి అపరాధములు పడిను, స్త్రీకి పెత్తనం ఇస్తే మోసపరచబడింది కాబట్టి అలా ఉండండి. అలాని స్త్రీలని తక్కువ చేయలేదు దేవుడు. స్త్రీలు కూడా గ్రూపులుగా ఉండి వాళ్ళలో కూడా నడిపించుకునే నాయకురాలు ఉండొచ్చు. యేసుక్రీస్తు వారిని వెంబడించిన స్త్రీలు ఒక సమూహంగా ఉన్నారు. మనకు తెలుసు, సిలువ దగ్గర దాకా స్త్రీలు వెళ్ళారు తప్ప పురుషులు వెళ్ళలేదు. అంటే వాస్తవంగా ధైర్యం పురుషులకు ఉండాలి, కానీ ఇక్కడ ధైర్యం ఎవరికి వచ్చింది? ప్రభువు దగ్గరకు సిలువ దగ్గర దాకా వెళ్ళే ధైర్యం ఎవరికి వచ్చిందంటే స్త్రీలకే వచ్చింది కదా. స్త్రీలు బలహీనమైన ఘటాలే కానీ అనుకుంటే పురుషుల కంటే సాహస కార్యాలు చేయగలరు. కానీ ఈ వాక్య విషయంలో మేమెంతలే, మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారని ఎక్కడికక్కడ తగ్గించుకొని ఈ విషయంలో తగ్గించుకొని ఉంటున్నారు తప్ప అందరూ ఒక గ్రూపుగా తయారై వాక్యం మాట్లాడుకుంటూ అందరినీ నడిపించే నాయకురాండ్రు లేరు. అక్కడ చూడండి, లూకాసు వార్త, మార్క్సు వార్త స్త్రీల గురించి దేవుడు రాయించిన మాట. లూకాసు వార్త 8వ అధ్యాయము 2-3 వచనాలు. లూకాసు వార్త 8వ అధ్యాయము 12 మంది శిష్యులను అపవిత్రాత్మలను వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహుడగు కూజా భార్యగు యోహన్నయు సూసన్నయు ఆయనతో కూడా ఉండిరి. వీరును ఇతరులు అనేకులు తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయించు వచ్చిరి. అంటే చాలామంది స్త్రీలు యేసుక్రీస్తు వారిని వెంబడిస్తూ వాళ్ళకి కలిగిన ఆస్తి ఏం చేస్తున్నారు? ఉపచారం చేస్తూ వచ్చారు. అంటే స్త్రీలు ప్రభువును వెంబడించే గ్రూప్ ఎక్కడ ఉంది? ఇక్కడ సంఘంలో. ఆదివారం తప్ప మళ్ళీ కలుసుకునే పని. ఫోన్ చేసుకున్న వాక్యం మాట్లాడుకుంటారా ఈ టయాల్లో? ఫోన్ చేసుకొని మీ ఇంటి ఏం కూర చేసావు, మా ఇంటి ఏం కూర, ఏం పచ్చళ్ళు పెట్టావు, ఏ ఒడియాలు పెట్టావు, లేకపోతే ఆన్లైన్లో ఏం బుక్ చేసావు, ఈ పంచాయతీలు తప్ప ఏ వాక్యం చెప్పారు ఈరోజు? ఎవరైనా సంఘానికి రాని వాళ్ళకి ఇదిగో ఈరోజు ఏ వాక్యం చెప్పారో తెలుసా అని ఎవరైనా ఫోన్ చేసి స్త్రీలు మాట్లాడుకున్నారా? అంటే స్త్రీల్లో కూడా నాయకురాండ్రు ఉండాలి, అధ్యక్షులు ఉండాలి, వాళ్ళ వరకు వాళ్ళని నడిపించే బోధకులు ఉండాలి. పురుషులకు మాత్రమే చెప్పాడు, కానీ సంఘాన్ని నడిపించే విషయంలో పురుషులకే ఇచ్చాడు ప్రాధాన్యత. కానీ స్త్రీలు కూడా గ్రూపులుగా ఏర్పాటయ్యి దేవుని పరిచర్యలో విశ్వాసులకు సహకారులుగా ఉండొచ్చు, కాపర్లకు అధ్యక్షుల వారికి సహకారులుగా ఉండొచ్చు. కానీ ఎక్కడ ఈ సహకారం కనబట్ల. ఇంకా చూడండి, ఫిలిప్పీ పత్రికలో స్త్రీల గురించి 3వ అధ్యాయము 2వ అధ్యాయము 4, 2, 3 వచనాలు. 23 ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 2, 3. చదవండి. 2వ వచనం చదువుదాం. ప్రభువునందు ఏక మనస్సు గలవారై ఉండుడని యవోదికియును సుంటుకేను బతిమాలు కొనుచున్నాను. యువదికిను
సుంటికేను ఏక మనస్సు గలవారై ఉంటారని బ్రతిమాలుకు. అవును, నిజమైన సహకారి. ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. అంటే ఈ కొంతమంది స్త్రీలు గ్రూపుగా ఉన్నారు, ఏక మనస్సు గలవారై ఉంటున్నారు, వారికి సహాయం చేయమని బతిమాలు కొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. అంటే కొంతమంది స్త్రీలు గ్రూపులుగా ఉండి ఐకమత్యంగా ఉంటున్నారు, వాళ్ళకు సహాయం చేయమని పౌలు గారు రికమెండ్ చేస్తున్నారు ఫిలిప్పీ సంఘాన్ని. అంటే స్త్రీలు కూడా గ్రూపులుగా ఉండి నాయకులుగా నడిపించే వాళ్ళుగా ఉండాలి. అప్పుడే సంఘం స్త్రీల విషయంలో డెవలప్ అయింది. ఎంతోమంది స్త్రీలు ప్రభు దగ్గరికి నడిపించిన వాళ్ళు బైబిల్లో చాలామంది ఉన్నారు. మనం దాదాపుగా చాలామంది స్త్రీల గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు మనం ఆలోచిస్తున్న విషయంలో విశ్వాసులు రోజు రోజుకి అభివృద్ధి చెంది ఏ స్టేజ్లోకి ఎదగాలి? నాయకులుగా, కాపర్లుగా, అధ్యక్షులుగా, బోధకులుగా, ఇంకా అధ్యక్షులుగా, పెద్దలుగా, ఈ అన్ని విషయాలు పేర్లు రకరకాలుగా ఉన్నప్పటికీ అన్నిటికీ ఉన్న సారం ఏంటంటే కొంతమందిని నడిపించాలి, సంఘాన్ని కాయాలి. అపోస్తలులు వాక్యం ప్రకటిస్తున్నప్పుడు వాళ్ళకి ఇంకా సంఘం బాగా రోజు రోజుకి అభివృద్ధి చెందుతున్నప్పుడు వాళ్ళు కొంతమందిని సపరేట్గా ఏర్పాటు చేసుకున్నారు. 6వ అధ్యాయము అపోస్తల కార్యాల గ్రంథంలో వాళ్ళు ఎవరిని ఏర్పాటు చేసుకున్నారో చూడండి, ఏ క్వాలిఫికేషన్ ఉన్నవారిని ఏర్పాటు చేసుకున్నారో చూడండి. ఎందుకంత అవసరం అయిందంటే వీళ్ళు వాక్య పరిచర్య విపరీతంగా చేస్తూ ప్రతిరోజు వాళ్ళు రొట్టె ద్రాక్షారసం ఇచ్చే కార్యక్రమంలో ఉన్నారు. ఆహారం పంచిపెట్టే పనిలోనే అపోస్తలులు ఉంటే వాక్యం ఎప్పుడు బోధించాలి? కాబట్టి వాళ్ళు కొంతమందిని ఏర్పాటు చేసుకున్నారు. ఎవరిని ఏర్పాటు చేసుకున్నారంటే 3వ వచనం నుండి చూద్దాం. 6వ అధ్యాయము అపోస్తల కార్యాల గ్రంథం. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనుడి. మేము వారిని ఈ పనికి నియమింతుము. ఏ పనికి? పరిచర్య, రొట్టె రసం బల్ల దగ్గర పంచే పనికి ఎవరు కావాలంట? ఆత్మతోనూ జ్ఞానముతోనూ ఇంకా మంచి పేరు పొందిన. అంటే ఈ స్టేజిలో ఉన్నవాళ్ళు బల్ల దగ్గర రొట్టె రసం పంచడానికి అర్హులంట. అంటే బల్ల దగ్గర రొట్టె రసం పంచటానికే ఫుల్ జ్ఞానం కావాలి. ఏ జ్ఞానం? లోక జ్ఞానం కాదు, దేవుని జ్ఞానం కలిగి ఉండాలి. ప్లస్ ఆత్మతో నిండుకొని ఉండాలి. 3 మంచి పేరు ఉండాలి. ఈ రొట్టెత్తన్నాడు కానీ అవతలికి వెళ్ళి ఎరగదెత్తాడండి అనకూడదు. అర్థమైందా? వాళ్ళ నోట్లో నోరు వేయకూడదు, అనకూడదు. ఈ రొట్టిచ్చే బల్ల దగ్గర పాలు పొందే వాళ్ళనే సెలెక్ట్ చేసే విషయంలో ఎంత తీవ్రంగా ఉన్నారంటే ఇంకా నాయకులు, అధ్యక్షులు, పెద్దలు ఎలా ఉండాలి? దీన్ని మించిన రేంజే ఉండాలి. ఎన్ని సంవత్సరాలు మనం ప్రార్థనకు వస్తున్నా ఒక్క మెట్టు కూడా ఎదక్కపోతే ఇంకా నాయకులు ఎప్పుడు అవుతారు? నాయకులు ఎక్కువ అవ్వకపోతే సంఘం ఎప్పుడు అభివృద్ధి చెందింది? చెప్పండి. అందుకే ఇంటింటికి వెళ్ళి సువార్త ప్రకటిస్తే ఆ చెప్పే అనుభవం వస్తుంది. ప్రకటించాం కాబట్టి కొన్ని మాటలు మనకు తగిలి మనల్ని మనం సరి చేసుకునే అవకాశం ఉంటుంది. ఎవరికి చెప్పకుండా వాక్యం విని ఇంటికి వెళ్ళిపోతే మనకి డెవలప్మెంట్ ఉండదు, ఆత్మీయంగా మనం ఎదగలేం. బల్ల దగ్గర పాలు పంచుకునే వారిని ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు, చుట్టుపక్కల వాళ్ళ దగ్గర మంచి పేరున్న వారినే సెలెక్ట్ చేసుకోమంటే అన్ని వేల మంది అప్పుడే ఉంటే అందులో 7 దొరికారు. 7 ఏర్పాటు చేసుకున్నారు కదా. ఏర్పాటు చేసుకొని వాళ్ళు ఏం చేయాలంట? మేము వారిని ఈ పనికి నియమింతుము. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక ఉందుమని. అంటే అపోస్తలులేమో వాక్యం చెప్పటంలోనూ ప్రార్థన చేయటంలో ఎడతెగక ఉంటారు. ఈ పరిచర్య చేయటానికేమో ఈ 7 ఏర్పాటు చేస్తామని. ఈ మాట జనసమూహమునకు అంతటికీ ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన. మళ్ళీ ఇక్కడ 2 క్వాలిఫికేషన్ చెప్పారు. పరిశుద్ధాత్మతో నిండుకున్నాడని మొదటే చెప్పారు, ఇప్పుడు విశ్వాసంతో కూడా నిండుకున్నారంట. అంటే నాయకులుగా ఉండవలసిన వారికి పూర్ణ విశ్వాసం ఉండాలి, ఆత్మచేత నింపబడి ఉండాలి, బైబిల్ జ్ఞానం తెలిసి ఉండాలి, చుట్టుపక్కల మంచి
పేరు ప్రఖ్యాతులు కలిగిన మంచి పేరు ఉన్నవారుగా ఉండాలి. బయట మంచి పేరు లేకపోయినా మనకి ఈ క్వాలిఫికేషన్ లేదు, ఈ పదవి పొందే అర్హత లేదు. ఆత్మజ్ఞానం లేకపోయినా, ఆత్మతో నిండుకోపోయినా లేదు, ఇంకా జ్ఞానం లేకపోయినా లేదు, విశ్వాసం, పూర్ణ విశ్వాసం లేకపోయినా ఈ డెవలప్మెంట్ మనకు లేదు. వాక్యం బాగా జ్ఞానం నేర్చుకొని, అబ్బో ఈ జ్ఞానం కంటే ఆ జ్ఞానం గొప్పది, ఆ జ్ఞానం కంటే ఆ జ్ఞానం గొప్పదని పిల్లి మారినట్టు 4-5-10 సంఘాలు మారేసి జ్ఞానం అంతా నేర్చుకొని ఏది పాటించినప్పుడు ప్రయోజనం ఉంది చెప్పండి? పాటించటం అంటే విశ్వాసంలో బలపడాలి, ఆత్మచేత నింపబడి ఉండాలి. జ్ఞానం ఒక్కటే నేర్చుకుంటే మనం ఏమీ సాధించడం. ఇతరులకు చెప్పడానికి పనికొచ్చిద్దేమో కానీ వాళ్ళు భలే చెప్పాడు అనిపించుకోవటానికి పనికొచ్చిద్దే తప్ప మనకన్నా మనం అభివృద్ధి పరచుకోవటానికి దేనికి పనికిరాదు. వాళ్ళని నిలబెట్టారు, వాళ్ళు కొద్ది రోజుల్లోనే బల్ల పంచే కార్యక్రమాలని పక్కన పెట్టేసి అది వేరే వాళ్ళకి అప్పగించుంటారు అపోస్తలులు మళ్ళీ. ఎందుకంటే వీళ్ళు డెవలప్ అయ్యారు, అభివృద్ధి చెంది వాక్యాన్ని బయటికి వెళ్ళి ప్రకటించే స్థాయికి ఎదిగారు. 7 2 గురించే మనకి ఇక్కడ రాయబడింది కదా. స్టెఫెను, ఫిలిప్పు, ప్రాకోరు, నికానోరు, తిమోను, పర్మెనాసు, యూదుల మత ప్రవిష్టుడును అంతియొక వాడును అగు నికోలాసు అనువారిని ఏర్పరచుకొని వారిని అపోస్తుల యొద్ద నిలవబెట్టిరి. వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి. దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను. మరియు యాజకుల్లో అనేకులు విశ్వాసమునకు లోబడిరి. అంటే బాగా అభివృద్ధి కనపడింది. అపోస్తులు పరిచర్య చేస్తూ 7 ఏర్పాటు చేస్తే ఈ 7 బల్ల యొద్ద అన్నపానాలు పంచే కార్యక్రమంలో ఉంటూ ఆల్రెడీ జ్ఞానం ఉంది, ఆత్మతో నింపబడ్డారు, పరిచర్య చేస్తున్నారు, మంచి విశ్వాసులై ఉన్నారు. కాబట్టి వీళ్ళు ఎలాంటి స్టేజ్లోకి ఎదిగారు? వాక్యాన్ని ప్రకటించే, అంటే ఈ 6వ వచనానికి 7వ వచనానికి మధ్య చాలా గ్యాప్ ఉంది. మనకి వచనం ఉంది కాబట్టి వెంటనే జరిగినట్టు అర్థం అవుతుంది. కానీ వీళ్ళు కొంతకాలం పరిచర్య చేసిన తర్వాత అప్పుడు వీళ్ళు డెవలప్ అయ్యారు. ఏ స్టేజ్లోకి? ఈ బల్ల కార్యక్రమాన్ని మళ్ళీ వేరే వాళ్ళకి అప్పగించి ఉంటారు, వీళ్ళు మాత్రం వాక్యాన్ని బయటికి వెళ్ళి ప్రకటించే స్థాయిలోకి ఎదిగారు. అలా ప్రకటించటం వల్ల ఇదిగో ఈ యాజకులు ఆల్రెడీ ధర్మశాస్త్రాల ప్రకారంగా యెరూషలేములో యాజకత్వం చేస్తున్న యూదుల్లో అనేకులు మారారంట. అంత ఈజీగా మారరు యాజకులు కదా. మేము బై బర్త్ ఇందులోనే ఉన్నాం, యాజకత్వంలో ఉన్నాం. అసలు మా ధర్మశాస్త్రాన్ని కాదని మీరెందుకు కొత్త రక్షణ చూపిస్తారు మాకని ఆ ధర్మశాస్త్రాన్ని అవపాసన పట్టిన వారు యాజకులయ్యి వాళ్ళు మారారంటే ఈ నేర్చుకున్న వాళ్ళు ఎంత డెవలప్ అయ్యి ఎంత జ్ఞానం బోధిస్తే, అంటే వీళ్ళకి కావలసిన జ్ఞానం కొత్త నిబంధన జ్ఞానం కావాలి, ప్లస్ పాత నిబంధన జ్ఞానం అంతా తెలిసిన వారు అయి ఉంటేనే అపోస్తుల తర్వాత ఏర్పాటైన వీళ్ళు నాయకులు స్టేజీకి ఎదిగారండి. స్టెఫెన్ గారు బోధిస్తూ ధర్మశాస్త్రం అంతా అబ్రహాం గారి దగ్గర నుంచి తీసుకొని అలా బోధిస్తూ ఇప్పుడున్న మీరే ఆయన్ని ఇలా చంపారా అని తిడతంటే రాళ్లతో కూడా చంపేశారు. ఒక్క వ్యక్తి ఎంతమందిని నడిపించాడో చూడండి. మొట్టమొదట హతసాక్షి అతనే బైబిల్లో. ఆ తర్వాత ఫిలిప్ గారు 8వ అధ్యాయంలో కదా. ఫిలిప్ గారు బయటికి వెళ్ళి సమరయ ప్రాంతంలో బోధిస్తున్నప్పుడు చూడండి 8వ అధ్యాయం 4-5 వచనాలు చూడండి. కాబట్టి చెదరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. ఎవరు చెదరిపోయింది? అపోస్తులు తప్ప అందరూ చెదరిపోయారు. అంటే అందరూ ఎలా ఉన్నారు? చెదరిపోయే సమయానికి, హింస వచ్చే సమయానికి వీళ్ళంతా రాటు తేలిపోయి ఉన్నారు. సంఘములో ఉండి సంఘ సహకారంతో ప్రకటించడం వేరు. నీకు శ్రమ వచ్చినా హింస వచ్చినా మొదటి వర్తమానంలో విన్నాం కదా. శ్రమలు వచ్చినా హింస వచ్చినా ఎక్కడికి వెళ్ళినా ఇది నా ఊరు కాదు, వాళ్ళు నాకు తెలియదు, వాళ్ళు నాకు కొత్తోళ్ళు అనే ఫీలింగ్ లేకుండా ఎక్కడికి వెళ్ళినా సువార్త ప్రకటించే తపన వాళ్ళలో ఉందంటే ఎంత జ్ఞానం నేర్చుకొని ఉంటారు చెప్పండి వీళ్ళు కదా. వీళ్ళు ఎవరు? జూనియర్స్. వాస్తవంగా ఆలోచిస్తే అపోస్తుల తర్వాత జూనియర్సే ఇంత స్థాయిలో ఎదిగి ఉన్నారంటే ఆ జూనియర్స్కి ఇంకా జూనియర్స్ చెదరిపోయిన వారు అంటే చాలామంది చెదరిపోయారు అపోస్తులు తప్ప. హింస వచ్చినప్పుడు వాళ్ళు ఖాళీగా ఉండకుండా పొరుగు దేశం పొరుగు ప్రాంతాలు వెళ్ళిన సువార్త ప్రకటిస్తున్నారంట. అందులో ఇదిగో ఈ 7 ఒకడైన ఫిలిప్ గారు కూడా సమరయ పట్టణమునకు వెళ్ళి
క్రీస్తు సువార్తను ప్రకటించుచు ఉండెను. జనసమూహములు పిలుపు చేసిన సూచక్రియలను చూచినందున అతడు చెప్పిన మాటల యందు ఏకమనస్సుతో లక్ష్యముంచగా అనేకులకు పట్టిన అపవిత్రాత్మలను పెద్ద కేక వేసి వారిని వదిలిపోయాను. పక్షవాయువు గలవారును కుంటివారును అనేకులు స్వస్థత పొందిరి. అందుకు ఆ పట్టణములో మిగుల సంతోషము కలిగాను. ఆ తర్వాత ఈయన చాలామందికి బాప్తీసం ఇవ్వటం. ఆ రోజుల్లో బాప్తీసం తీసుకున్న వారు అపోస్తులు వచ్చి చేతులుంచితేనే పరిశుద్ధాత్మ రావటం జరుగుతుంది. కాబట్టి యెరూషలేములో ఉన్న అపోస్తులు విని 14 నుంచి చదువుదాం. 12 చదవండి. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చి యేసుక్రీస్తు నామమును గూర్చి సువార్తను ప్రకటించుచుండగా వారతని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్మము పొందిరి. 14 సమరయ వారు దేవుని వాక్యమును అంగీకరించిన యెరూషలేములోని అపోస్తులు విని పేతురును యోహాను వారి యొద్దకు పంపిరి. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలనని వారి కొరకు ప్రార్థన చేసిరి. చాలండి. అంటే అపోస్తుల ద్వారా ఏర్పాటైన 7గురిలో ఫిలిప్పు గారు వెళ్ళి సువార్త ప్రకటిస్తూ సంఘాన్ని డెవలప్ చేస్తున్నాడు. అంటే ఒక నాయకుడిగా ఇండివిజువల్గా వెళ్ళి సువార్త ప్రకటించే స్థాయికి ఎదిగాడు. అలాగే ఉంటే అపోస్తులకి పరిచయం చేసుకుంటూ అక్కడే అలాగే ఉంటున్నాడు అనుకోండి, సంఘం అభివృద్ధి ఎక్కువ అవ్వదు. నేర్చుకున్న వాళ్ళకి దేవుడు హింస పెట్టిందే కారణం. అందుకు హింసలు ఎందుకు వచ్చినాయి అంటే, హింస వచ్చినప్పుడు చెదరిపోయి ఖాళీగా ఉండకుండా సువార్త విస్తరించడానికే హింసలు వస్తాయి. ఈరోజు మనకి శ్రమలు వస్తున్నాయి, హింసలు వస్తున్నాయి అని అమ్మో పలాని ప్రభుత్వాన్ని మనకు ఓటేయొద్దు, పలాని ప్రభుత్వాన్ని మనం రానియొద్దు, మన క్రైస్తవులకి అన్ని సౌకర్యాలు లేకుండా పోతాయి అని సౌకర్యాల కోసం స్వార్థంగా రాజకీయ నాయకుల్ని సెలెక్ట్ చేసుకుంటున్నాం తప్ప, అమ్మయ్య వాళ్ళ వలన మనకు హింస వస్తుంది, హింస వస్తే సువార్త ఇంకా వ్యాపించిద్ది అనే ఆలోచన ఈ లెక్క ప్రకారంగా చేయట్లా కదా. కాబట్టి మనం ఇక్కడ తీసుకోవాల్సిన విషయం ఏంటంటే, సువార్తలోకి ఎంటర్ అయిన వారు ఆత్మపూర్ణులుగా ఉండి నాయకుల స్టేజికి ఎదగాలి. అలా ఎదిగినప్పుడే సంఘం క్షేమాభివృద్ధి చెందుతుంది. అలా ఎదగనప్పుడు ఎప్పుడు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందన్నట్టుగా మనం అలాగే ఉండిపోతాం. పౌలు గారు బర్నబా గారు సువార్త ప్రకటిస్తూ అలా చేస్తూ అపోస్తల దగ్గరకు వచ్చినప్పుడు అపోస్తల దగ్గర వీళ్ళకి మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చినాయి. వీళ్ళు కొత్తోళ్ళు, వాస్తవంగా అపోస్తులు సీనియర్స్, వీళ్ళు పౌలు గారు బర్నబా గారు జూనియర్స్. వాళ్ళ ముందు వాళ్ళు అపోస్తల దగ్గరకు వచ్చినప్పుడు 14వ అధ్యాయం చూడండి, అపోస్తల కార్యాల గ్రంథం. వీళ్ళని ఎలా వాళ్ళు సెలెక్ట్ చేసుకొని ఎక్కడికి పంపించారు అనేది మనం చూడగలిగితే 14వ అధ్యాయము పౌలు బర్నబా గారు ఏం చేశారంటే 23వ వచనం, మరియు పౌలు గారు బర్నబా గారు ఏం చేశారు, మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించిరి. సంఘములో ఈ పౌలు గారు బర్నబా గారు ఏం చేస్తున్నారు, ఆల్రెడీ సువార్త ప్రకటిస్తున్నారు. హింస వచ్చినాయి, రాళ్ళు రువి చంపేద్దామని చూశారు. వాళ్ళు పడిపోయి తిరిగి లేచి కూడా మళ్ళీ ఏం చేశారు, లేచి వచ్చి పెద్దలను ఏర్పరచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించిరి. ఇలా అప్పగిస్తూ ఎక్కడికి వెళ్ళినా సువార్త ప్రకటించడం, అక్కడ కొంతమంది పెద్దలను ఏర్పాటు చేయటం. ఆ పెద్దలు ఏం చేయాలి, ఆ సంఘాన్ని కాయాలి. పెద్దలు సంఘాన్ని కాయాలి. కొంతమంది పెద్దలను ఎందుకు ఏర్పాటు చేశారంటే, సంఘములో దుష్టుడి ప్రభావం ఉండకుండా ఉండాలి. సంఘములో దుష్టుడు ఎంటర్ అవుతాడు, సంఘాన్ని కకావికలం చేస్తాడు. కాబట్టి ఈ సంఘ పెద్దలు ఏం చేయాలి, అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు సంఘాన్ని కాస్తూ సంఘాన్ని సరిచేస్తూ ఉండాలి. సంఘానికి హెచ్చరిక చేయాలి, సంఘానికి బుద్ధి చెప్పాలి. సంఘములో ఏది కొరతగా ఉందో ఆ కొరతని ఏం చేయాలి, పెద్దలు పూర్తి చేస్తూ ఉండాలి. పెద్దలు అంటే సామాన్యం కాదండి. లోకంలో పెద్దలు వేరు, ఇక్కడ పెద్దలు వేరు. ఇక్కడ పల్లెటూరులో పెద్దలు ఎలా ఉంటారు, పెళ్ళిళ్ళకి తమలపాకులు ఆకులు ఒక్కలు పెట్టుకొని పసుపు కుంకాలు జల్లుకుంటూ కత్తి మద్యం వేసి గొడవలు పెట్టుకునేవాళ్ళు. ఇక్కడ లోకంలో సంఘ పెద్దలు
అది మళ్ళీ క్రిస్టియన్ పేటలు, దరిద్రం కదా. కానీ బైబిల్లో పెద్దలు ఎలా ఉండాలి? బైబిల్లో పెద్దలు సంఘాన్ని కాస్తూ ఉండాలండి, అన్ని విషయాల్లో మాదిరికరంగా ఉండాలి. ఈ పౌలు గారు బర్నబా గారి గురించి అపోస్తలుల అభిప్రాయం చూడండి 15వ అధ్యాయంలో. అదే అపోస్తల కార్యాల గ్రంథం 15వ అధ్యాయము 22వ వచనం నుండి చూద్దాం. 15వ అధ్యాయము. అప్పుడు సహోదరులలో ముఖ్యులైన బర్సబ్బాను, మారుపేరు గల యోధాను, శీలను తమలో ఏర్పరచుకొని పౌలుతోనూ బర్నబాతోనూ అంతియొక్కకు పంపుట యుక్తమని అపోస్తులకు పెద్దలకు సంఘమంతటికీ తోచెను. అపోస్తులకి పెద్దలకి సంఘం అంతటికి ఏం తోచింది? ఎవరిని పంపించాలనుకున్నారు? శీలను, యోధాను, శీలను తమలో ఏర్పరచుకొని పౌలుతోనూ బర్నబాతోనూ అంతియొక్కకు పంపుట యుక్తమని అపోస్తులకు పెద్దలకు సంఘమంతటికి తోచెను. వీరు వ్రాసి పంపినదేమనగా, వారి చేత పంపినదేమనగా, అపోస్తులను పెద్దలైన సహోదరులను అంతియొకయలోను, సిరియాలోను, కిలికియలోను నివసించు అన్యజనులుగా నుండిన సహోదరులకు శుభము. కొందరు మా యొద్ద నుండి వెళ్ళి తమ బోధ చేత మిమ్మును కలవరపరిచిరి, మీ మనసులను చెరుపుచున్నారని వింటిమి. వారికి మేము అధికారం ఇచ్చి ఉండలేదు గనుక మనుషులను ఏర్పరిచి మన ప్రభువైన యేసుక్రీస్తు పేరు కొరకు తమ్మును తాము అప్పగించుకున్న బర్నబా, పౌలు అను మన ప్రియులతో కూడా మీ యొద్దకు పంపుట యుక్తమని మాకందరికీ ఏకాభిప్రాయము కలిగెను. అంటే పెద్దలకే వీళ్ళ మీద కలిగిన అభిప్రాయం ఏంటంటే, ఎవరినైనా ఎక్కడికైనా పంపించాలంటే ఎవరిని పంపించాలంట? ఏ క్వాలిఫికేషన్ ఉండాలి వాళ్ళకి? అక్కడ చదవండి ఆ మాట. వీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరు కొరకు తమ్మును తాము అప్పగించు, అంటే సమర్పణ కలిగి ఉండాలి. దేని కొరకు? నా పేరు ప్రఖ్యాతులు డెవలప్ అవ్వాలనే ఆలోచన ఉండకూడదు. ఎవరి పేరు? ప్రభు అయిన యేసుక్రీస్తు పేరు కొరకు తమ్మును తాము మేమేమైపోయినా పర్లేదు, యేసుక్రీస్తు పేరు వ్యాపించాలి, స్వార్థ వ్యాపించాలి అని అప్పగించుకున్నవారంట పౌలు గారు, బర్నబా గారు. వీళ్ళు ఆల్రెడీ పెద్దలను ఏర్పాటు చేసే స్థితిలో ఉన్నారు. వీళ్ళ గురించి అపోస్తులు పెద్దలు చెప్పిన సాక్ష్యం ఏంటి? వీళ్ళు ప్రభువు కొరకు, ప్రభువు పేరు కొరకు తమ్మును తాము అప్పగించుకొనిన బర్నబా, పౌలు అను మన ప్రియులతో కూడా పంపుట యుక్తమని మాకందరికీ ఏకాభిప్రాయం, అందరికీ ఒకే అభిప్రాయం కలిగింది. ఎందుకంటే అంత నమ్మకంగా ఉన్నారు. వీళ్ళ పని అలాగే ఉంది, వీళ్ళని చూసినప్పుడు అపోస్తులకు కలిగిన అభిప్రాయం అలాగే ఉంది. అంటే సంఘములో పెద్దలు సమర్పణ కలిగి ఉండాలి. సమర్పణ ఏముంది? సమర్పణ ఉందా? పలాయన ఉందా? సమర్పణ కనపట్ల. ఇంటికి సమర్పణ, ఉద్యోగానికి సమర్పణ, చదువుకు సమర్పణ, ఇంకా స్త్రీలైతే వంటలకి, ఇంటికి సమర్పణ. సమర్పయామి అన్నట్టుంది కదా. ప్రభువుకి సమర్పయామి లేదు. స్త్రీలో పెద్దలు కనపట్టలేదు. ఏది వయసులో పెద్దోళ్ళైనా, విశ్వాసంలో పెద్దోళ్ళైనా, నాయకత్వంలో పెద్దరికం కనపట్ల, పురుషుల్లో కానీ స్త్రీల్లో కానీ. అందుకే సంఘం క్షేమాభివృద్ధి చెందట్లేదు. తీతు గురించి పౌలు గారు రాసిన మరొక వచనాన్ని మనం చూడగలిగితే, తీతు పత్రిక 1వ అధ్యాయము, తీతు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం నుండి చదువుదాం ప్రియులారా. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణములోను, ఎందుకంట ప్రతి పట్టణములోను పెద్దలను నియమించు నిమిత్తమే నిన్ను నేను క్రేతులో విడిచి వచ్చి తిని. క్రేతు అనే ప్రాంతంలో పౌలు గారు తీతు అనే వ్యక్తిని విడిచి వచ్చాడు. కారణం ఏంటి? ప్రతి సంఘములో పెద్దలను నియమించు నిమిత్తమే నిన్ను క్రేతులో విడిచి వచ్చి తిని. ఎవరిని పడితే వాడిని పెద్దగా పెట్టదు తీతు. మరి ఎవరిని పెట్టాలయ్యా అంటే కొన్ని క్వాలిఫికేషన్లు చెప్తున్నాడు. అర్హతలు, పెద్దగా ఉండాల్సిన వ్యక్తికి. పెద్ద అనగానే మీకు ఏమర్థం అవ్వాలి?
పెద్ద అనగానే అధ్యక్షుడు, నాయకుడు, బోధకుడు, సువార్థికుడు, ఇంకా కాపరి. ఇన్ని పనులు చేయగలిగిన వాడే పెద్ద. అలాంటి పెద్దలను నువ్వు నియమించు. ఆ పెద్దలకు ఉండాల్సిన క్వాలిఫికేషన్ చెప్తున్నాడు. ఎవడైనాను నిందారహితుడు, అంటే బయట వ్యక్తులతో ఎలాంటి నిందలో ఉండకూడదు. ఏకపత్ని పురుషుడు, దుర్వ్యాపార విషయము నేరం మోపబడిన వాడై అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లలు గలవాడినై ఉన్న ఎడ్ల, అంటే మీ ఇంట్లో మీ పిల్లల్ని నువ్వు సరి చేసుకోలేదు, మమ్మల్ని నేను సరి చేస్తావు అంటారు, మళ్ళీ అది ఒకటి ఉంది. అందుకే విశ్వాసులైన పిల్లలు కలిగిన వాడు ఉండాలంట. దుర్వ్యాపార విషయం నేరం మోపబడిన వాడై ఉండాలంట. ఒకే భార్యను చేసుకున్నవాడయి చిన్న ఇల్లు పెద్దలు ఉన్నవాడు అయి ఉండకూడదు. నిందారహితుడై ఉండాలి. అట్టి వాడిని పెద్దగా నియమించవచ్చును. ఎందుకనగా అధ్యక్షుడు అంటున్నాడు, అంటే పెద్ద = అధ్యక్షుడు దేవుని గృహ నిర్వకుని వలె నిందారహితుడై ఉండవాలి. దేవుని గృహ నిర్వకుని వలె, దేవుని గృహం అంటే సంఘం. ఒక ఇంటి యజమాని ఎలాగైతే ఇంటిని చక్కబెడతాడో పెద్ద కూడా ఏం చేయాలి? అధ్యక్షుడు సంఘాన్ని చక్కబెట్టాలి. సంఘంలో ఏముందా ఏమి లేదా ఏమి పట్టించుకోకుండా ఉన్నవాడు పెద్ద కాదు. హైట్లో ఉన్నవాడు పెద్ద కాదు. సీనియారిటీ ఉన్నవాడు పెద్ద కాదు. సంఘ పరిస్థితులన్నీ అవగాహన చేసుకొని లోపం ఎక్కడ ఉందో అది కనుక్కొని సరిచేసేవాడు. ఎవరైనా బలహీనలైతే వాళ్ళని బలపరచాలి. బలవంతులు ఇంకా బలవంతులుగా చేస్తూ ఉన్నవాడే సంఘ కాపరి. వాళ్ళకి వాక్యంలో ఏదన్నా జ్ఞానం కొదువైతే వాక్యం నేర్పించాలి. తప్పు చేసినప్పుడు ఖండించాలి, వాళ్ళకు బుద్ధి చెప్పాలి. ఇవన్నీ సాత్వికంతో ప్రేమతో చేయాల్సిన పనులు. అందుకే మీలో ఎలా ఉండాలన్నాడు? గొప్పవాడుగా ఉండాల్సినవాడు. ఇందా చదివాం కదా, పరిచారము చేయువాడై ఉండాలి తప్ప పరిచారము చేయించుకునేవాడుగా ఉండకూడదు. అందుకే పెద్దగా ఉండాల్సినవాడు ఇలా ఉండాలని చెప్తున్నాడు. ఇంకా చెప్తున్నాడు, అధ్యక్షుడు దేవుని గృహ నిర్వకుని వలె నిందారహితుడై ఉండవలను. అతడు స్వేచ్ఛాపరుడును, ముక్కోపియు, మద్యపానీయు, కొట్టువాడును, దుర్లాభమును అపేక్షించువాడును కాక. స్వేచ్ఛాపరుడు అంటే అంతా నా ఇష్టం అనకూడదు. నా ఇష్టం అనకూడదు, దేవుడి ఇష్టమే నా ఇష్టం అనాలి. స్వేచ్ఛాపరుడు, నాకు స్వతంత్రం ఉంది కదా అని నా స్వతంత్రాన్ని దుర్వినియోగం చేసుకోకూడదు. దేవుడి ఇష్టమే నా ఇష్టం. స్వేచ్ఛాపరుడు, ముక్కోపి, మద్యపానీయు, కొట్టువాడును, దుర్లాభమును అపేక్షించువాడు. దుర్లాభం అంటే తేరగా వస్తే చాలు, నాకు నేను కష్టపడకుండానే నాకు అంతా ఊరికినే రావాలి. దుర్లాభం, లాభం రావాలి. ఎలాంటి లాభం అది? దుర్లాభం అంటే చెడ్డ లాభం. దుర్లాభమును అపేక్షించువాడును కాక అతిథి ప్రియుడు, అంటే అందరికీ ఆతిథ్యం ఇచ్చేవాడుగా ఉండాలి. మీ ఇంటికి వచ్చినా నాకే పార్టీ ఇవ్వండి, మా ఇంటికి వచ్చినా మీరే పార్టీ తేండి అనే విధంగా ఉండకూడదు. అర్థమైందా? మీ ఇంటికి వచ్చినా ఏం చేయాలి? మీరే నాకు పార్టీ ఇవ్వండి. మా ఇంటికి మీరు వచ్చినా మాకే తీసుకురండి అనే విధం కాదు. ఇతను అక్కడికి వెళ్ళినా వాళ్ళు ఇక్కడికి వచ్చినా వాళ్ళకి ఇచ్చేవాడిగా, అక్కడికి వెళ్ళినా ఇచ్చేవాడిగా ఉండాలి. అతిథి ప్రియుడును, సజ్జన ప్రియుడు అంటే సద్విషయ ప్రియుడు. ఫుట్నోట్ చూడండి, ఒకటి ఉంది. సజ్జన ప్రియుడు అంటే మంచి విషయాలంటే ఇష్టపడేవాడు. సజ్జన ప్రియుడు అంటే మంచి విషయాలంటే ఇష్టపడేవాడు, మంచి వాళ్ళని ఇష్టపడతాడు. అంటే వాక్యానుసారంగా ఉన్న వాళ్ళని బాగా ఇష్టపడే లక్షణం ఉన్నవాడు పెద్ద. మీకు అర్థమవుతుందా? అమ్మయ్య వాక్యంలో ఇతను భలే ఉన్నాడు, అతనంటే నాకు ఇష్టం అనాలి. సజ్జన ప్రియుడు అంటే మంచి విషయాల యందు ఆసక్తి కలిగిన వారిని ప్రేమిస్తూ ఉండవలసిన వాడు. సజ్జన ప్రియుడును, స్వస్థబుద్ధి గలవాడును. స్వస్థబుద్ధి అంటే బుద్ధిలో ఏం ఉండకూడదు తేడా. అంటే కుళ్ళు, కుట్ర, ఈర్ష్య, ద్వేషం, అసూయ, పగ, ప్రతీకారం, ఇంకా అయిపోయి ఇలాంటి లక్షణాలు ఉంటే అది ఆరోగ్యకరమైన మనసు కాదు. ఏమన్నాడు అక్కడ? స్వస్థబుద్ధి గలవాడును, నీతిమంతుడును, పవిత్రుడు, ఆశా నిగ్రహము గలవాడై ఉండి తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకు. హితబోధ అనగానే ఒక మాట ఉంది చూడండి, ఆరోగ్యకరమైన బోధ అంటే మంచి బోధ, వాక్యానుసారమైన బోధ విషయంలో ఇతరులకు హెచ్చరిక చేయాలి. నువ్వు ఈ బోధలో ఉన్నావు, ఈ తప్పు, ఈ బోధలోకి రా. అది ప్రేమతోనే. మళ్ళీ హెచ్చరిక అనగానే గట్టిగా అరిచి చెప్పటం కాదు, నీకేం తెలీదు వేస్ట్ ఫెలో, అట్లా కాదు. ప్రేమతో అతన్ని సరిచేయాలి హెచ్చరిక అంటే.
ఎదురాడు వారి మాట ఖండించుటకు శక్తి గలవాడగునట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకొనివాడునై ఉండాలి. అంటే నువ్వేం ఉపదేశిస్తున్నావో దాన్ని నువ్వు నమ్మావనటానికి దాన్ని నువ్వు అనుసరించిన వాడువై ఉండాలి. ఉల్లిపాయ ఊరోళ్ళకు వద్దన్నాను అని ఇంట్లో వద్దనలేదు అని కాదు. అర్థమైందా? ఒక ఆయన ఉల్లిపాయ మంచిది కాదు తినబాకుండా బోధ చేస్తే ఇంటికి వెళ్ళలేక వాళ్ళ ఆవిడ కూర వండిందంట. ఇదే ఇందులో ఉల్లిపాయ లేదని అడిగితే నువ్వేగా వద్దన్నావు అని చెప్తే అది ఊరోళ్ళకి నీకు కాదు అన్నాడంట. అర్థమైందా? నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకొనివాడునై ఉండవలను అంటున్నాడు. అంటే బోధ ఏదైతే చేశాడో ఆ బోధ నమ్మకంగా దేవుడు చెప్పాడు కాబట్టి నేను అందుకే అనుసరిస్తున్నానని నమ్మకంగా దాన్ని పాటించేవాడై ఉండాలి. ఈ లక్షణాలన్నీ ఎవరికి చెప్పాడు? ఎవరికి? తీతుకి. తీతు ఎవరు? తీతు నియమించిన అధ్యక్షులకి చెప్పమని చెప్పాడు. తీతు ప్రతి సంఘములో పెద్దలను నియమించు నిమిత్తమే నిన్ను క్రేతులో విడిచి, అంటే క్రేతు అనే ప్రాంతంలో ఒక సంఘం ఉంది. ఆ సంఘములో ఇంకా అనేక సంఘాలు ఆ ప్రాంతంలో ఉన్నాయి. ప్రతి సంఘములో అన్నాడంటే క్రేతులో ఒక సంఘమే లేదు. ప్రతి పట్టణంలో, అంటే క్రేతు అనే ప్రాంతంలో చాలా పట్టణాలు ఉన్నాయి. ఆ పట్టణాల్లో చాలా సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాల్లో పెద్దలను నియమించడానికి ఆ ప్రాంతానికి తీతు గారిని పంపించాడు పౌలు గారు. ఆ పెద్దలకు ఉండాల్సిన లక్షణాలు చెప్పాడు. పెద్ద అనగానే కాపరి, అధ్యక్షుడు, బోధకుడు, నాయకుడు, పెద్ద, ఇవన్నీ కలిపితే చెప్పండి సంఘంలో ఎల్డర్ అంటాడు, బిషప్ అంటారు, ఇంకేమంటారు, లీడర్ అంటాడు. అంటే తెలుగులో పెద్ద అంటే ఎల్డర్, నాయకుడు అంటే లీడర్, అధ్యక్షుడు అంటే బిషప్, ఇంకా సువార్థికుడు అంటే వాక్యాన్ని పంచేవాడు, గాస్పల్ స్పీకర్, ఇంకా పరిచారకుడు, మినిస్టర్ అంటే మనకు పెద్ద పోస్ట్ లాగా ఉంటుంది. మినిస్టర్ అంటే కింద కొంగి కాళ్ళు కడిగేవాడు, అది బైబిల్ పదం. బైబిల్ అర్థం మినిస్టర్ అంటే అర్థం అందరికీ పరిచారం చేసేవాడు. కానీ లోకంలో మినిస్టర్లు కాలు కింద పడకుండా అందరూ గొడుగులు పడుతూ అడుగులకు మడుగులు వస్తూ గన్మ్యాన్ను పెట్టుకొని తిరిగేవాడు లోకంలో మినిస్టర్. కానీ ఈ మినిస్టరు అందరికీ పరిచారము చేసేవాడు. ఇంకా చూద్దాం హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 17వ వచనం. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారై మీ ఆత్మలను కాయుచున్నారు. చాలమ్మ. నాయకులు ఏం చేయాలంట? లెక్క అప్పచెప్పాలి, వాళ్ళు ఆత్మలను కాయాలి. అంటే నాయకుడు, లీడరు, కాపరి కూడా. అందుకే చెప్పాను అధ్యక్షుడన్న ఈ పదాలన్నీ ఒకే పోస్ట్ని సూచిస్తున్నాయి. మీ పైన నాయకుడిగా ఉన్నవాడు లెక్కప్ప చెప్పాలి దేవుడికి, కాబట్టి ఆత్మలు కాయాలి. ఒక ఆత్మ వెళ్ళిపోయిందంటే నీ వలన ఆత్మ వెళ్ళిపోయిందని దేవుడు ఎవరిని అడుగుతాడు? కాపరిని అడుగుతాడు, అంటే నాయకుడిని అడుగుతాడు. కాబట్టి విశ్వాసులు రోజు రోజుకి అభివృద్ధి చెంది ఏం చేయాలి? నాయకులుగా తయారవ్వాలి. ఇంకే నాయకులుగా ఉండకూడదు. వీబెట్టి అర్థమైందనుకుంటా. నాయకులుగా తయారవ్వాలి. నాయకుడిగా తయారవ్వాలంటే నాయకుడికి ఉండవలసిన లక్షణాలన్నీ ఇప్పుడు తీతు పత్రికలో చదివాం. కొన్ని జనరల్గా కొన్ని మాటలు వ్రాశాను, అవి చదువుదాం. నాయకులుగా ఉండవలసిన వారు, నంబర్ 1 నిజాయితీపరుడై ఉండాలి. అంటే చీటింగ్ ఉండకూడదు. ఏదైనా ఓపెన్గా ఉండాలి, ట్రాన్స్పరెంట్గా కనపడాలి. ఏది చేసినా క్లియర్గా ఉండాలి, నిజాయితీపరుడై ఉండాలి. 2 ప్రతి విషయానికి దేవుని మీద ఆధారపడే వ్యక్తి అయి ఉండాలి. నాయకుడి లక్షణాలు ఇవన్నీ విశ్వాసుల లక్షణాలే. విశ్వాసులు ముదిరితే ఏమవ్వాలి? తొండ ముదిరి ఓసరవెల్లి అయింది. ఓసరవెల్లి రంగులు మార్చింది. నాయకుడు కూడా అలా రంగులు మార్చడం కాదు, అది దాన్ని లక్షణం దేవుడు పెట్టాడు. అది ఓసరవెల్లికి తొండ ముదిరితే ఓసరవెల్లి ఏ ప్రాంతానికి వెళ్తే ఆ రంగు వచ్చేటట్టుగా దానికి దేవుడు ఏర్పాటు చేశాడు. అది దాని తప్పు కాదు. అలాగే మనల్ని కూడా ఎలా ఉండమన్నాడు?
ఏ పరిస్థితులు ఎలా ఉన్నా నువ్వు వాక్యానుసారంగా మారిపోతూ ఉండాలి. అందుకే ప్రతి విషయానికి దేవుని మీద ఆధారపడే వ్యక్తిగా ఉండాలి. నేటి బాలలే రేపటి పౌరులు, నేటి విశ్వాసులే రేపటి చెప్పండి నాయకులు, అధ్యక్షులు, కాపర్లు, ఇవన్నీ. కాబట్టి దేవుని మీద ఆధారపడే వ్యక్తి అయి ఉండాలి. 3, అందరికీ పరిచారకుడై ఉండాలి. ఇందాక చదువుకున్నాం. నాయకుడైన వాడు ఏం చేయాలి? అందరికీ పరిచారకుడై ఉండాలి, అంటే పరిచారము చేసేవాడై ఉండాలి. 4, తనకంటే ఎక్కువగా ఎదుటివారిని ప్రేమించేవాడై ఉండాలి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. ఈ నాయకుడి స్టేజ్కి వెళ్ళిన వాళ్ళు తన్ను తాను ప్రేమించుకున్న కంటే ఎదుటి వాళ్ళని ఎక్కువగా ప్రేమించే లక్షణం కలిగిన వారై ఉన్నారు. మనకి చాలామంది భక్తులు గుర్తొస్తూ ఉంటారు ఒక్కొక్క విషయం మనం చదువుతుంటే. మోషే గారు, నేను పోయినా పర్లేదు, జీవగ్రంథంలోంచి నా పేరు తీసేయి, వీళ్ళందరి పేర్లు ఉంచయ్యా అంటాడు. అంటే నేను నరకానికి పోయినా పర్లేదు, వాళ్ళు మాత్రం పరలోకం వెళ్ళాలని కోరుకునే నాయకత్వపు లక్షణాలు మోషే గారిలో మనకు కనపడుతున్నాయి. 5, సత్క్రియయందు ఆసక్తి కలిగిన వాడై ఉండాలి. ఏంటది? సత్క్రియ అంటే సంబంధమైన పనులు చేసే విషయంలో ఆసక్తి ఉండాలి. ఇంటి పనుల్లో ఉన్న ఆసక్తి దేవుని పనిలో ఉండదు. నాకు కుదరదు, నాకు తీరదు, నేను అసలు రాలేను, ఈరోజు ఎగ్గొడతాను, పనికి మారిన పనులకన్నీ కేటాయిస్తాం. కానీ దేవుని పనికి ఆసక్తి తక్కువ. ఆసక్తి ఉంటే ఏ పని అయినా ఎప్పుడైనా చేసేస్తాం. ఆసక్తి అది నా బాధ్యత అనుకోవాలి, అప్పుడు ఆసక్తి ఉంటుంది. బాధ్యత అనుకోకపోతే ఆసక్తి ఉండదు, నీకు ఏ శక్తి ఉండదు తర్వాత. 5 అయితేనా చెప్పింది. 6, అప్పటికప్పుడు మంచి నిర్ణయాలు తీసుకునేవాడై ఉండాలి. అంటే ఏ సమస్య వచ్చినా వెంటనే స్పాంటేనియస్గా, తెలుగులో ఏంటి, వెంటనే మంచి నిర్ణయాలు తీసుకోగలిగే సామర్థ్యం కలిగిన వాడై ఉండాలి. ఆలోచిద్దాం అనే లేకు ఈ సమయం దాటి ఆ సమయంలో తీసుకున్న నిర్ణయాన్ని బట్టే అక్కడ జరిగే కార్యక్రమం ఉంటుంది. తక్షణమే ఆన్ ద స్పాట్లో మంచి నిర్ణయం తీసుకునే కెపాసిటీ కలిగిన వాడై ఉండాలి. అది ఖచ్చితంగా వాక్యంలో నలగటాన్ని బట్టే మనకు వచ్చింది. ఎందుకంటే భక్తుల చరిత్ర అంతా మనం చదువుకుంటున్నప్పుడు ఏ సమయంలో ఏ భక్తుడు ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు, వెంటనే ఎలా స్పందించగలిగాడు, దేవుడి మీద ఆధారపడటం వల్లే ఇలాంటి ఆలోచన విధానాన్ని దేవుడు మనకు ఆత్మ సహాయంతో అనుగ్రహిస్తాడు. కాబట్టి వెంటనే స్పందించే లక్షణం కలిగిన వాడై ఉండాలి. చూద్దాంలే, నిదానంగా చేద్దాంలే అనుకుంటే అది నాయకుడి లక్షణం కాదు. 6 చెప్పాము. 7, సృజనాత్మకత లేదా క్రియేటివిటీ అంటే సమయోచితమైన జ్ఞానము గలవాడై ఉండాలి. ఒక పరిస్థితిలో ఏదో కొన్ని వస్తువులు లేవు, వాటి ప్లేస్లో ఏది వాడవచ్చు, ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి దేన్ని ఉపయోగించవచ్చు, దానికి రెమెడీ పరిష్కారం ఏంటి అనే క్రియేటివిటీ మనస్తత్వం కలిగిన వాడై ఉండాలి నాయకుడు. అర్థమవుతుందా మీకు? క్రియేటివిటీ అంటే సృజనాత్మకత కలిగిన వాడై ఉండాలి. 8, అంకిత భావం గలవాడై ఉండాలి. అంకిత భావం అంటే సమర్పణ. ఇందా చదివాం కదా, సమర్పించుకున్న వ్యక్తి అయి ఉండాలి. నేను లోకస్తుడిని కాదు, లోక సంబంధిని కాదు, లోకంతో నాకు సంబంధం లేదు, నేను ప్రభువు కోసం ఉన్నాను, ప్రభువు కోసమే బ్రతుకుతున్నాను, నా బ్రతుకుట ద్వారా కానీ నా చావు మూలంగా కానీ దేవుని పనే నేను చేయాలి అనే ఆలోచన కలిగి ఉండాలి. దాన్ని ఏమంటారు? అంకిత భావం గలవాడై ఉండాలి. తర్వాత స్ఫూర్తినిచ్చువాడై ఉండాలి. 9, స్ఫూర్తి అంటే ఇన్స్పిరేషన్. నిన్ను చూసి నలుగురు దేవుని దగ్గరకు రావాలి, ఇలా ఉండాలిరా భక్తుడు అంటే, ఇలా చేయాలిరా పరిచర్య అంటే, నిన్ను చూసి నలుగురు రావాలి, నలుగురికి స్ఫూర్తినివ్వాలి. సినిమా యాక్టర్లు ఇస్తున్నారు కదా, అడ్వర్టైజ్మెంట్లు వేస్తూ ఉంటారు, థమ్స్అప్ తాగండి దమ్ముందా అని. ఆయన చూసి స్ఫూర్తితో చాలామంది పురుగు మందు తాగుతూనే ఉంటున్నారు కదా. లేకపోతే పైనుంచి బంగీ జంపులు చేయటం కదా, వాళ్ళు ధరించుకున్నట్టు ఆ కడ్రాయిలు వేసుకోవటం, ఇది కాదు స్ఫూర్తి. వాక్యానుసారంగా నీ జీవితాన్ని చూసి కొంతమంది నిన్ను చూసి ప్రేరేపించబడాలి, అది స్ఫూర్తినిచ్చేవాడై ఉండాలి. 10, స్త్రీ వ్యామోహం లేనివాడై ఉండాలి. ఇందాక చదివాం కదా తీతు పత్రికలో, ఏకపత్ని పురుషుడు. స్త్రీ వ్యామోహం ఉంటే బహుమంది పత్ని పురుషులు అయిపోతారు. స్త్రీ వ్యామోహం లేనివాడై ఉండాలి. తర్వాత ధనాపేక్ష లేనివాడై ఉండాలి. తర్వాత ఏంటి?
ధనాపేక్ష లేనివాడై ఉండాలి. తర్వాత సాత్వికము గలవాడై ఉండాలి. 12 తర్వాత సాత్వికము గలవాడై ఉండాలి. తన్ను తాను నియంత్రించుకోగలిగిన వాడై ఉండాలి. అంటే సెల్ఫ్ కంట్రోల్ అంటారు. అంటే ఏదో అనాలనుకోలేదండి అనేశాను, తిట్టాలనుకోలేదండి నోరు జారింది, కొట్టాలనుకోలేదండి కొట్టేశాను, చెయ్యి లేచింది పడింది. ఇవి ఉండకూడదు. అసలు అక్కడికి వెళ్ళాలనుకోలేదండి, ఎందుకో అలా కాళ్ళు తీసుకెళ్ళిపోయినాయి. అంటే నీ కాళ్ళు నీ మాట వినవా? నీ చూపు, నీ కళ్ళు నీ మాట వినవా? నీ చెవులు నీ మాట, నీ నోరు నీ మాట విందా? ఆత్మ సహాయంతో కంట్రోల్ కలిగిన వాడై ఉండాలి. ఇంకా చాలా ఉన్నాయి. ఈ లక్షణాలన్నీ ఉన్నప్పుడే నువ్వు నాయకుడు అవుతావు, నలుగురికి స్ఫూర్తిదాయకంగా కనపడతావు. ఇది దేవుడు మెచ్చే నాయకత్వం. ఇలాంటి నాయకులు కనీసం 4-5 సంఘంలో కనపడితే సంఘం చక్కగా క్షేమాభివృద్ధి చెందుతుంది. వచ్చాము, విన్నాము, వెళ్ళాము. విశ్వాసులుగానే ఉండి అలా వెళ్ళిపోతే చివరికి పిశాచులు అవుతారే తప్ప విశ్వాసులు నాయకుల స్టేజీకి ఎదక్కపోతే మాత్రం ఖచ్చితంగా నిత్య జీవం మనకు రాదు. విశ్వాసులుగా మరణించాలని దేవుడు కోరుకోలేదు. విశ్వాసులు రోజు రోజుకి ఏం చేయాలి? అభివృద్ధి చెందాలి. క్రీస్తు రూపానికి సమరూపంగా మారితేనే మనకు నిత్య జీవం అన్నాడు. నేను జయించి నా తండ్రి సింహాసనం మీద కూర్చున్న ప్రకారం జయించు వాన్ని అక్కడ కూర్చోబెడతానండి. ఏం జయించాలి? నిన్ను నువ్వే జయించుకోలేకపోతే లోకాన్ని ఏం జయిస్తాం? ఇశ్రాయేలీకి 40 ఏళ్ళు ట్రైనింగ్ ఏందో తెలుసా? 40 ఏళ్ల ట్రైనింగ్లో వాళ్ళు లోకాన్ని జయించాల్సిన పని లేదు. ఎందుకంటే లోకానికి వేరుగా అరణ్యంలోకి వచ్చేసారు. ముందు వాళ్ళ శరీరాలను జయించాలి. ఆ 40 సంవత్సరాలు, దాదాపుగా 39 సంవత్సరాల్లో వాళ్ళు శరీరాన్ని జయించలేకపోయారు. అర్థమైందా? శరీరాన్ని జయించలేక ఈ తిండి కోసం, నీళ్ల కోసం, మాంసం కోసం, కూరగాయల కోసం పేచి పెట్టి దేవుణ్ణి, మోషే గారిని ఏడిపించి అరణ్యంలో రాలిపోయారు. అంటే ఈ 40 years ట్రైనింగు లోకానికి వేరుగా శరీరాన్ని జయించడానికి ఇచ్చాడు. తర్వాత తరం వాళ్ళు కనాను దేశంలో ప్రవేశించిన తర్వాత ఎదుటి వాళ్ళని జయించే విషయాన్ని నేర్పించాడు. అక్కడ దేవుడు పోషిస్తూ ఉన్నాడు, ఇక్కడ దేవుడు పోషిస్తూనే ఉన్నాడు. ముందు శరీరాన్ని జయిస్తేనే తర్వాత లోకాన్ని జయించగలవు. శరీరాన్నే జయించుకోలేకపోతే, శరీరాన్ని నియంత్రించుకోలేకపోతే నువ్వు లోకాన్ని ఏం జయిస్తావు? ఎదుట ఉన్న సాతాను ఆవహించిన వారు లోకంలో ఉన్నారు. వారందరూ శత్రువులు కాదు, వారిలో ఉన్న ఆ చెడు లక్షణం మనకు శత్రువు. లోకాన్ని జయించే స్టెప్ నెక్స్ట్ది. ముందు శరీరాన్ని జయించే విషయంలో మనం సక్సెస్ అయితేనే లోకాన్ని జయించే స్థితిలో మనం సక్సెస్ అవుతాం. అంటే అభివృద్ధి కనపడాలి. కాబట్టి నాయకులుగా తయారవ్వాల్సిన వాళ్ళు ముందు శరీరాన్ని జయించండి, తర్వాత ఎదుటి వారిని జయించే ప్రయత్నం చేయండి. మనం ఒక విషయం పాటించగానే ఆడ అది చేయట్లేదు, ఇది చేయట్లేదు అంటాం కదా. రెండో విషయం ఫెయిల్. ముందు మనల్ని మనం కంట్రోల్ చేసుకుంటూ మనం శరీరాన్ని జయిస్తూ విశ్వాసంలో అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా కనపడుతూ పెద్దలకు ఉండాల్సిన లక్షణాల్లోకి మారాలి. అప్పుడు ఆటోమేటిక్గా సంఘం డెవలప్ అవుతూనే ఉంటుంది. కాబట్టి సంఘ క్షేమాభివృద్ధిలో విశ్వాసుల పాత్ర ఏంటి చెప్పండి? ఏం చెప్పారు అన్నట్టుంది. నాయకులుగా మారాలి, అభివృద్ధి చెందాలి. రైట్? అలా ఉండాలని, ఉంటారని ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తూ